ప్రైజ్ ద లార్డ్. మత్తయి సువార్త 18వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాము. మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే గాని పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. యేసు ప్రభువుల వారి శిష్యుల మధ్యలో ఒక చర్చ వచ్చింది. అదేమిటంటే పరలోక రాజ్యంలో గొప్పవాడెవడు అనేది వాళ్ళ మధ్యలో ఒక చిన్న డిస్కషన్ జరుగుతున్నప్పుడు యేసు ప్రభువుల వారు వారికి ఒక డిమాన్స్ట్రేషన్ చేసి చూపించాడు. ఒక చిన్న బిడ్డను ఆయన యొద్దకు పిలిచి, మరి ఆ బిడ్డ వల్లే మీరు మార్పు పొందాలి, అప్పుడే మీరు పరలోక రాజ్యంలో గొప్ప వాళ్ళుగా ఉంటారు. అంటే మెట్టుకు మీలో మార్పు అనేది రావాలి. ఎలాంటి మార్పు? చిన్న బిడ్డలు ఎలా ఉంటారో అలాంటి మార్పు మీలో రావాలి. మనం చిన్న బిడ్డలను చూసినప్పుడు మరి ఏం నేర్చుకోవచ్చు, వాళ్ళని గమనించినప్పుడు ఎలాంటి విషయాలు మనము అర్థం చేసుకోగలము. మరి యూతుల సమాజంలో పిల్లల విషయంలో వారికి ఉన్నటువంటి అవగాహన ఏంటి, పిల్లలను వారు ఎలా ట్రీట్ చేశారు అని మనం ఇవన్నీ కూడా ఆలోచన చేసినట్లయితే, మొదట యూదుల సమాజంలో పిల్లలకు ప్రాముఖ్యమైనటువంటి స్థానం ఉండేది కాదు. వారి మాటలు ఎవ్వరు కూడా పట్టించుకునేవారు కాదు. పిల్లలను వారు కూడా వ్యక్తులే, వారికి వ్యక్తిగత అభిప్రాయాలు ఉంటాయి. చిన్నపిల్లలకు వాళ్ళకంటూ కొన్ని స్వభావం ఉంటుంది, మాటలు ఉంటాయి, గుణ లక్షణాలు ఉంటాయి. వాళ్ళకు స్వేచ్ఛ కావాలి, వాళ్ళ యొక్క భావాలు ఉద్దేశాలు వ్యక్తపరిచేటువంటి స్వాతంత్ర్యం ఉండాలి అనేది వాళ్ళకు అవగాహన లేదు. చిన్న పిల్లలు అంటే వారిని వ్యక్తులుగా భావించకుండా, వారు వ్యక్తులే అనేటువంటి భావన వారికి లేకుండా వారు మా ఆస్తి అని భావించేవారు. పిల్లలు ఆస్తిగా పరిగణించబడ్డారు కానీ వ్యక్తులుగా పరిగణించబడలేదు అలనాటి యూదుల సమాజంలో. ఇక్కడ యేసయ్య మీరు చిన్న బిడ్డ వల్లే మార్పు పొందాలి అనగానే, చిన్న బిడ్డల అసలు వాళ్ళకి ఏం ప్రాముఖ్యత ఉంది? మేమేమో గొప్ప వాళ్ళు ఎవరు అని ఆలోచించుకుంటుంటే, చర్చించుకుంటుంటే, యేసయ్య ఏమో చిన్న బిడ్డ వల్లే మార్పు పొందాలి అంటే, చిన్న బిడ్డల వల్ల మార్పు పొందితే మేమెక్కడ గొప్ప వాళ్ళం అవుతాము? చిన్న బిడ్డలను ఎవరు పట్టించుకుంటారు? వాళ్ళ మాటను ఎవరు లెక్క చేస్తారు? వారిని గొప్పవారికి ఎవరు ఎంచుతున్నారు? వాళ్ళు ఎంతో అల్పులైన వారు సమాజంలో. ఒకరి పర్యవేక్షణలోనే ఉంటారు కానీ వారు పర్యవేక్షకులుగా ఎప్పుడు ఉండరు. వాళ్ళకు ప్రాముఖ్యతనే లేదు సమాజంలో. మేము వారిలాగా మార్పు పొందితే మేము ఎలా ఈ యొక్క పరలోక రాజ్యంలో గొప్ప వాళ్ళం అవుతాము అనేది వాళ్ళ యొక్క ఆలోచనలు అయి ఉంటాయి. మార్పు పొందితేనే అనే మాట వారు ఎప్పుడైతే విన్నారో శిష్యులకు చాలా నిరాశ కలిగి ఉంటుంది. అదేంటి యేసయ్య ఇలా అంటున్నారు అని. మనం చిన్న బిడ్డలను గమనించినట్లయితే చాలా విషయాలు నేర్చుకోగలం. వాళ్ళు ఏది చెప్పితే అదే నమ్ముతారు. మనం ఇప్పుడు చీకట్లో నువ్వు ధైర్యంగా వెళ్ళగలవు, వెళ్ళు అంటే చీకట్లో వాళ్ళు నడుస్తారు, ఏ భయం లేకుండా నడిచి వెళ్ళిపోతారు. ఎవరినన్నా మాట్లాడించాలన్నా మాట్లాడగలరు వాళ్ళు. అసలు ఏ విధంగా కూడా వాళ్ళు భయపడరు. అదే మనము చీకట్లో దయ్యం ఉంది వెళ్ళకు అంటే వాళ్ళు భయపడిపోతారు. అమ్మో మమ్మీ వాళ్ళు చెప్పారు చీకట్లో దయ్యం ఉందంట అంటే వాళ్ళ మనసు ఎంత స్వచ్ఛమైనది అంటే అదొక ఒక మంచి నేల. మనం ఏం విత్తితే అదే పంట పోయగలము. అలా వాళ్ళ హృదయాలు అలాంటివి అన్నమాట. మనం మంచి విత్తితే వాళ్ళ హృదయాలలో వాళ్ళ యొక్క స్వభావాన్ని, గుణ లక్షణాలను వాళ్ళను మంచి రీతిలో పెంచగలము. వాళ్ళలో చెడు మాటలు, చెడు ప్రవర్తనను విత్తినట్లయితే వాళ్ళు చెడుగానే పెరుగుతారు. మరి ఇంకా వీరి చిన్నపిల్లలకు కపట మనస్సు ఉండదు. వాళ్ళకి అసలు కపటం అంటే, మోసం అంటే తెలియదు. ఏం చెబితే అదే వింటారు, నమ్ముతారు. స్వచ్ఛమైన మనసు వారిది. మరి చిన్న బిడ్డలకు ఇంకా అంటే అమాయకత్వంగా ఉంటారు. వాళ్ళలో ఎలాంటి ద్వేషం ఉండదు, వాళ్ళలో ఎలాంటి కక్షలు ఉండవు, అసూయలు ఉండవు. ఒకసారి పోట్లాడుకుంటారు, మళ్ళీ వాళ్ళే కలిసిపోతారు. వాళ్ళ మనసులో ఇంకేది పెట్టుకోరు. వాళ్ళు నన్ను ఇంతకుముందు కొట్టారు, నన్ను ఇంతకుముందు వాళ్ళు గిల్లారు అని ఎలాంటి ఆ కోపము, ద్వేషాలు పెట్టుకోకుండా వాళ్ళే మళ్ళీ కలిసిపోతారు. అంత అమాయకత్వము, అంత స్వచ్ఛమైన మనసు పిల్లలది. మరి మనము కూడా
అందుకే యేసు ప్రభువుల వారు చిన్న పిల్లల వలె మీరు మార్పు పొందాలి అంటున్నాడు. ఇంకేం చూడొచ్చు చిన్న పిల్లల్లో అంటే తగ్గింపు స్వభావం చాలా ఉంటుంది పిల్లల్లో. వాళ్ళు ఎప్పుడు కూడా ఏదో పెద్ద పొజిషన్ కావాలని, వాళ్ళు ఎప్పుడు కిందనే ఆడుకుంటుంటారు. ఎక్కడో ఒక చోట చేరి ఆడుకుంటుంటారు. వాళ్ళకి ఏదో పెద్ద స్టేటస్ కావాలని, ఏదో పెద్ద అంతస్తులు కావాలని, పెద్ద పెద్ద పొజిషన్లు కావాలని పిల్లలు ఎప్పుడు కూడా వాటి వరకు వాళ్ళు ప్రాకులాడరు. ఎంతో వాళ్ళు ముద్దు ముద్దుగా ఎక్కడ 2-3 కూడితే పిల్లలు అక్కడ వాళ్ళు కొత్త వాళ్ళతో కూడా వీళ్ళు కొత్త వాళ్ళు కదా, నాకు తెలియదు కదా అని ఏమీ ఉండదు. ఆ కపట మనసు లేకుండా ఎంతో అమాయకత్వంతో స్వచ్ఛమైన మనసు కలిగి చక్కగా ఆడుకుంటారు, కలిసిపోతారు, ఎంతో ఐక్యతను ప్రదర్శిస్తారు చిన్నపిల్లలు. వాళ్ళలాగా మనం కూడా మార్పు పొందాలి అని యేసు ప్రభువుల వారు ఇక్కడ చాలా విషయాలు మనం అర్థం చేసుకోగలం. మన జీవితాలలో కూడా ఏ విషయాల్లో మనము మార్పు పొందాలి, మనం కూడా స్వచ్ఛమైన మనసు కలిగి ఉండాలి. చిన్న బిడ్డల వలె మన హృదయాలలో కూడా ఎలాంటి కపటమునకు, ఎలాంటి ద్వేషమునకు, అసూయకు తావివ్వకూడదు. మోసగించే మనసు అసలే మనం పెట్టుకోకూడదు. మనం కూడా పిల్లలు ఏది చెప్తే అదే నమ్ముతారు. అదే ప్రకారంగా వాక్యంలో ఉన్నటువంటి దేవుని సత్యాలను మనం ఖచ్చితంగా నమ్మాలి. ఆయన ఆజ్ఞలను మనం నమ్మాలి. ఆయన యొక్క వాగ్దానాలను మనం నమ్మాలి. ఆయన కట్టడల ప్రకారం మనం నడుచుకోవాలి. సో ఆయన వాగ్దానాలను నమ్మి మనము వాగ్దానాల పైన ఆనుకున్నప్పుడు, ఆధారపడినప్పుడు, చిన్న బిడ్డలు ఏ రీతిగా అయితే వాళ్ళ తల్లిదండ్రుల పైన ఆధారపడతారు, మనం కూడా విశ్వాసంతో ఆధారపడినప్పుడు యేసయ్య ఖచ్చితంగా మనకు సహాయం చేస్తారు. మార్పు చిన్న బిడ్డలలో ఉన్నటువంటి ఆ లక్షణాలను మనం గమనించి మనము ఆ రీతిగా మారినప్పుడు మన యొక్క ప్రవర్తనలు చిన్న బిడ్డల వల్ల అంటే మళ్ళీ ఇంత పొడుగు పెరిగి చిన్నవాళ్ళం కాము, సైజులో కాదు. ఇక్కడ మన యొక్క పరివర్తన అనేది చిన్న బిడ్డల వల్ల తెచ్చుకోవాలని ఆయన కోరుకుంటున్నాడు. మన ప్రవర్తనలో మార్పు అనేది రావాలని యేసయ్య కోరుకుంటున్నాడు. కాబట్టి చిన్న బిడ్డల మనస్తత్వాన్ని మనం కల్లా కపటం లేని మనస్తత్వం, కల్లా కపటం లేనటువంటి హృదయాన్ని మనం కలిగి ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. ఈ యొక్క ఉదయకాల సమయంలో మనము దేవుని బిడ్డలంగా, దేవుని విశ్వాసులంగా, యేసయ్యను అనుసరించే శిష్యులంగా మనం ఏ విషయంలో మార్పు పొందాలి? ఆయన పైన ఆధారపడే విషయంలోన, మనము స్వచ్ఛమైన మనసు కలిగి జీవించే విషయంలోన, సంపూర్ణ విశ్వాసం ఉంచే విషయంలోన, సంపూర్ణంగా లోబడే విషయంలోన, ఆయన యొక్క పర్యవేక్షణ కింద జీవించే విషయంలోన, ఏ విషయంలో మనము మార్పు పొందాలి అనేది మనకే తెలుసు. కాబట్టి మనం యేసయ్యను అడుగుదాం. యేసయ్య, నేను ఈ విషయంలో తగ్గించుకోలేకపోతున్నాను. యేసయ్య, నాకు సహాయం చేయరా. నేను ఈ విషయంలో విధేయత చూపలేకపోతున్నాను. యేసయ్య, నాకు సహాయం చేయరా. నాకు ఫలాని విషయంలో లోబడడం కష్టంగా ఉంది, ఫలాని వారిని క్షమించడం కష్టంగా ఉంది, ఫలాని వారి విషయంలో నాకు అసూయ ద్వేషాలు రగులుతున్నవి లోపల. ఇలాంటివి ఏదున్నా కూడా మనం యేసయ్య ముందు ఒప్పుకున్నప్పుడు, నీ మనసు నాకు ఇవ్వవా అని అడిగినప్పుడు, క్రీస్తు యేసుకు కలిగిన మనసు మీరును కలిగి ఉండుడి అని సెలవిచ్చారు కదా దేవుడి వాక్యంలో. ఆ మనసు యేసయ్య మనకిస్తారు. మనుషులు మనల్ని అల్పులుగా ఎంచవచ్చు, కానీ దేవుడు ఎప్పటికీ కూడా మనల్ని అల్పులుగా ఎంచాడు. మనల్ని మనం తగ్గించుకున్నంత మాత్రాన, మనల్ని మనము దేవుని సన్నిధిలో లోబడినంత మాత్రాన, మనం విధేయత కలిగి జీవించినంత మాత్రాన మనము లోకువగాము. మనుషులకు లోకువగా ఉండొచ్చు, కానీ దేవుడు ఎప్పటికీ మనల్ని తక్కువగా ఎంచాడు. ఆయన దృష్టిలో ఎప్పుడు కూడా మనల్ని ఘనమైన రీతిలో ఉంచుతాడు, మనల్ని హెచ్చిస్తాడు. తాను తగ్గించుకున్న వాడికి హెచ్చింపబడదు. ఆయన సన్నిధిలో మనం తగ్గించుకున్నప్పుడు చిన్న బిడ్డల వల్లే మార్పు పొంది మన పరివర్తన మనం కలిగి జీవించినప్పుడు యేసయ్య ఖచ్చితంగా మన జీవితాల్లో నూతనమైనటువంటి దీవెనలు తీసుకొని రాగలడు. ప్రేమ నమ్మకం గల పరలోకపు తండ్రి, పరిశుద్ధుడానికి వందనాలు చెల్లిస్తున్నాము. చిన్న బిడ్డల వల్లే మా జీవితాలలో కూడా ఏ విషయంలో మేము మార్పు పొందవలను మీరు మాకు నేర్పించండి. మా ప్రవర్తన అంతటిలో కూడా ఒక సత్పరివర్తన తీసుకొని మీరు రాగలరని మీకు మమ్మల్ని అప్పగించుకుంటూ యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.
దేవుడు మిమ్మల్ని దీవించుగాక.